నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త మౌలిక మార్పు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందుత్వ అనేది ప్రధాన రాజకీయ చర్చగా మారింది. ఏపీలో హిందుత్వ నినాదం కేవలం ఒక భావజాలం కాక ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. దశాబ్దాలుగా రెడ్డి కమ్మ వర్గాల ఆధిపత్యం చుట్టూ తిరిగిన ఏపీ రాజకీయాల్లో హిందుత్వ, సనాతన ధర్మం అనే నినాదాలు ఒక సరికొత్త మలుపుగా మారాయా? కుల రాజకీయ స్థానాన్ని హిందుత్వ భర్తీ చేస్తుందా? మరి అదే జరిగితే కూటమి స్టాండ్ ఏంటి? ఇప్పటికే బీజేపీ, జనసేన హిందుత్వకు అండగా నిలబడ్డాయి. సనాతన ధర్మానికి అండగా ఉంటానని ప్రకటించి మెజారిటీ హిందువుల మనసు గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి టీడీపీ పరిస్థితి ఏంటి? ఇటీవల ఆ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఆర్ఎస్ఎస్ అధినేతతో వేదికలు పంచుకోవడం దేనికి సంకేతం? సెక్యులర్గా ఉండే చంద్రబాబు హిందుత్వకు అట్రాక్ట్ అవుతున్నారా? ఇక మరో ముఖ్యమైన పార్టీ వైసీపీ. ఆ పార్టీ గమ్యం ఎటువైపు? ఆ పార్టీ అధినేత జగన్ హిందుత్వను ఓన్ చేసుకుంటారా, లేక మైనారిటీ సంతుష్టీకరణకు మొగ్గు చూపి హిందువులకు దూరం అవుతారా? అదే జరిగితే వైసీపీ కూడా మరో కాంగ్రెస్లా మారక తప్పదా? 2029 ఎన్నికలు ఇక హిందుత్వ అజెండాగానే జరుగుతాయా? ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో పూర్తి అనాలిసిస్ స్టోరీ చూద్దాం.